పాలకుర్తి చాకలి ఐలమ్మ మార్కెట్ కమిటీ చైర్మన్గా నియమితులైన లావుడ్య మంజులా భాస్కర్, వైస్ చైర్మన్ అనుమూల మల్లారెడ్డి మరియు మార్కెట్ కమిటీ సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించి శుభాకాంక్షలు తెలిపిన పాలకుర్తి నియోజకవర్గ శాసనసభ్యురాలు యశస్విని రెడ్డి, ప్రభుత్వ విప్ డోర్నకల్ శాసనసభ్యులు డాక్టర్ రామచంద్ర నాయక్, తెలంగాణ రాష్ట్ర ట్రైకార్ కార్పొరేషన్ చైర్మన్ బెల్లయ్య నాయక్, పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి మండల కేంద్రంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి గిరిజన సాంప్రదాయాలతో నృత్యాలు చేసిన పాలకుర్తి శాసనసభ్యురాలు యశస్విని రెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ, పార్టీలో కష్టపడే వారికి తగిన గుర్తింపు ఉంటుంది అని నూతనంగా నియమితులైన సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల కోడగండ్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ అభివృద్ధి కృషి చేస్తామని తెలిపారు. రైతులతో సమన్వయంతో ముందుకు సాగి వారి సమస్యలు పరిష్కరించి రైతుల ఆర్థిక అభివృద్ధికి పాటుపడాలని తెలిపారు. మార్కెట్లో రైతులకు మౌలిక సదుపాయాలు కల్పించి దళారుల వ్యవస్థ లేకుండా చేయాలని, రైతు రాజుగా మార్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక పథకాలు ప్రవేశపెట్టారన్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసి రైతు బంధు సర్కార్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల పక్షాన నిలిచింది. కొడగండ్ల వ్యవసాయ కమిటీని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. బీఆర్ఎస్ విధ్వంస పాలన నుండి రాష్ట్రం ఇప్పుడిప్పుడే వికాసం వైపు ప్రయాణిస్తుందని తెలిపారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీ రవీందర్ నాయక్, డాక్టర్ లక్ష్మీనారాయణ, నియోజకవర్గ నాయకులు, బ్లాక్ మండల పార్టీ అధ్యక్షులు, యూత్ నాయకులు, రైతులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.